వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలో గవర్నమెంట్ కళాశాలలోని పిల్లలకు స్కాలర్షిప్ పంపిణీ. పేద విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి రైతులు ఆందోళన. మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన కొనసాగిస్తామన్న రైతులు. రైతులు రోడ్లపైన ధాన్యాన్ని ఆరబెట్టవద్దని స్థానిక ప్రజలు రోడ్డుపై ధర్నా. ఆరబెట్టడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి. రంగాయకపురంగా పిలుస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న మంత్రి హరీష్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కూకట్పల్లి బ్రాంచ్ సమక్షంలో మలబార్ గ్రూప్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్ లో భాగంగా ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్స్ హెడ్ షానిబీ సమక్షంలో అర్హులైన ఇంటర్మీడియట్ పేద విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను న్యూ గవర్నమెంట్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ముందే చెప్తామన్నా నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభాభినందనలు. ఇది ఒక మంచి మల్బార్లో చేసినటువంటి విద్యార్థులకు చాలా మంచి ఆలోచన. నిజంగా మీ ప్రత్యేకంగా కూకట్పల్లి ప్రజల తరఫున మీ మేనేజ్మెంట్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక సిస్టమ్ పెట్టుకున్నాను సార్. తెలంగాణ రాష్ట్రంలో మా నిరుపేద విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో లెక్కుంటారు. మాకున్నటువంటి ఎడ్యుకేషన్ విషయంలో వెనుకబడి ఎంతో ఎక్కువైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు చాలా వెనుకబడదని చెప్పి ఒక మంచి ఆలోచనతో నేను కూకట్పల్లి కాన్ఫరెన్స్లో ఒక 2 నెలల కింద ఫస్ట్ టైము మా ప్రిన్సిపాల్ బాధపడతామని చేసుకున్నాను చాలా. కానీ నేను 2 నెలలు శాలవ వేసుకుని పనిచేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గరకు వచ్చినప్పుడు శాలవలు తీసుకొని బొకేలు తీసుకొని పూలదండలు తీసుకొని వస్తా ఉన్నా. నేను అడిగాను ఎంత అవుతుంది ఖర్చు అని. 2000 అయితే సార్ అన్న. మనం ఒక్క నిమిషంలో నా మెడలు వేసుకుందామని అడిగాను. వేసుకో సార్ అన్న. ఆ 2000 రూపాయలు పెట్టి బుక్కులు పెన్సిల్ తెచ్చేయండి, మా నిరుపేద విద్యార్థులు స్కూల్లో ఇద్దామని చెప్పి నేను పిలిపించాను. దానికి 2 నెలల నుంచి నాకున్నటువంటి ప్రేమ కానీ ఎక్కడైనా నేను గోప్రదేశాలకు వెళ్ళినా, ఎక్కడ పెళ్లికి వెళ్ళినా, లేదు వాళ్ళు వచ్చి నాకు ఏదైనా ట్యాంక్ చెప్పాలన్నా ఇలా బుక్కు తీసుకొచ్చారు. సుమారుగా 5000 మంది వరకు ఇప్పటికే విద్యార్థులకు వేయడం జరిగింది. నేను మరొకసారి విద్యార్థుల గురించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదన్నా పెన్ను పెన్సిలు లేకపోతే ఒక బ్యాగ్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి రైతులు ఆందోళన ఉద్రిక్తత పరిస్థితి మధ్య కొనసాగుతోంది. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈ రోజు పత్తి కొనుగోలు కోసం ముహూర్తం ఖరారు చేయగా వేలాది క్వింటాళ్ల పత్తి వందలాది వాహనాలలో రైతులు మార్కెట్కు తీసుకువచ్చారు. ప్రభుత్వ మద్దతు ధర 5550 చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉండగా రైతులు తీసుకువచ్చిన పత్తిలో తేమ శాతం అధికంగా ఉంటుందంటూ 5000 ధర చెల్లించేందుకు వ్యాపారస్తులు ముందుకు రాగా తేమ శాతం కటింగ్ పోను తమకు 3500 ధర జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 గంటల పాటు మార్కెట్ యార్డ్లో బైఠాయించి కలెక్టర్తో పాటు 2 ఎమ్మెల్యేలను ఏర్పాటు చేశారు. అనంతరం కలెక్టర్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావులు వ్యాపారస్తులు రైతులతో మంతనాలు జరిపినా ఫలితం లేకపోవడంతో గత్యంతరం లేక వందలాది మంది రైతులు మార్కెట్ యార్డ్ నుండి స్థానిక పంజాబ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం 44వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తా రోకో చేపట్టారు. మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన కొనసాగిస్తామని రైతులు రహదారిపై బైఠాయించారు. अबे दोपहर कलेक्टर को लिखा ₹4,900 Thank you.
మేము రైతులము ఇదే మాట ఇక్కడనే మాట్లాడున్నానంటే నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని కొందరు స్థానిక ప్రజలు వాహనదారులు రోడ్డుపై బైఠాయించి రైతులు ఎక్కడ కూడా రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టొద్దని ధర్నా నిర్వహించారు. రైతులు రోడ్లపైన ధాన్యాన్ని పోయడం వల్ల ఆరబెట్టడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, అనేక మంది చనిపోతున్నారని, గాయాల పాలవుతున్నారని ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల ప్రమాదాలకు గురైన వారికి, మృతుల కుటుంబాలకు, గాయాల పాలైన వారికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, రోడ్లపైన రైతులు ఆరబెట్టకుండా తగిన చర్యలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. రైతులు రోడ్డుపై ధాన్యం పోయకూడదు, ప్రజలతో ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు. ఈ నందిపేట మండలంలో కనీసం అంటే ఈ రోజు వరకు కనీసం అంటే 8-9 మంది డిస్టెంట్ గా జరిగిన విలేకరు మీడియా వారికి తెలియపరుస్తున్నాము. సామాన్య ప్రజలతో ఇబ్బంది పడుతున్నారు జనము. బాగా రోడ్లపై మరీ రెడ్ మార్కింగ్ పెట్టకుండా చేయకుండా కుప్పలపై బ్లాక్ కవర్ కప్పడం చేయడము, ఎవరి పిల్లలైనా మా పిల్లలుగా భావించి రేపు తెల్లారి ధాన్యం అనేది రోడ్డు పక్కల పోయకుండా ప్రతి ఒక్కరికి సహకరించాలని ప్రతి రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి విలేజ్ వైజ్ గా కానీ, మండల వైజ్ గా కానీ, డిస్టిక్ వైజ్ లో వెళ్లే ఇబ్బంది ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి మీడియా వారికి పేరు పేరున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. కాబట్టి రైతులు సహకరించండి, మన పిల్లలతో మన ప్రాణాలు చెలగాటం అవుతున్నాయి. రాత్రి జరిగిన సంఘటనలో సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం లింగారెడ్డిపల్లి వద్ద నిర్మించిన కొచ్చెగుట్టపల్లి భూ నిర్వాసిత గ్రామంలో 130 ఇండ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొచ్చెగుట్టపల్లి ఇక కొత్తగుట్టపల్లిగా ఈ పల్లెను రంగాయకపురంగా పిలుస్తూ ఆదర్శ పల్లెగా తీర్చిదిద్దుతామని అన్నారు.
ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, కొచ్చగుట్టపల్లి గ్రామ అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, మా మాజీ ఎంపీపీ రామచంద్రం గారు, రంగయ్య గారు, అందరికీ మనోహర్ రావు గారికి కూడా అభినందనలు. వాస్తవానికైతే మరి ఇల్లు కట్టిన మేస్త్రికి అయితే కట్నం పెట్టాలి, మరి మనోహర్ రావుకి ఏం పెడుతున్నామో నాకు తెలియదు. ఆయన అయితే బాగా చేసినాడు, చాలా సంతోషం. తెలంగాణ R&R కాలనీని ఈరోజు మన సిద్దిపేటలో ప్రారంభోత్సవం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు తెలిసి బహుశా దేశంలో కూడా కొత్త R&R చట్టం వచ్చిన తర్వాత ఒక R&R కాలనీ ఎక్కడైనా నిర్మాణమై ఊరు షిఫ్ట్ అయింది అంటే అది కొచ్చగుట్టపల్లి గ్రామంగా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఈరోజు ముందుగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఈ కొత్త R&R చట్టము 2013 చట్టం అనేది ఈ పేదలకు IAY ఇల్లు మాత్రమే ఇవ్వమన్నారు. 75 గజాల స్థలము IAY ఇల్లు, 75 గజాల స్థలంలో IAY ఇల్లు 1,25,000 రూపాయలతో కట్టాలి. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం వాళ్ళంత పెద్ద త్యాగం చేసినటువంటి వాళ్లకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఇది మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఇవాళ మీ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి మిమ్మల్ని గృహప్రవేశం చేయించడం జరిగింది. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి రోజా రాధాకృష్ణ శర్మ గారు, పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మన జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ గారు, మన ఎంపీపీ మాణిక్ రెడ్డి గారు, రాధాకృష్ణ శర్మ గారు, బాలరంగం గారు, కామన్ శ్రీనివాసి సర్పంచ్ దేవయ్య గారు, కార్తీక్ రెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు కష్టపడ్డటువంటి అనంత్ సాగర్ మునిగిపోయిన సందర్భంలో ఈరోజు ఇక్కడ సిద్దిపేటకు సమీపంలో మున్సిపాలిటీ పరిధిలో అందరు కూడా కలిసి సామూహిక గృహప్రవేశాలు చేసుకున్నాం. చాలా ఇక్కడ కొత్త ఇళ్ళు అందరు సమానంగా ఉండేటట్టు మీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకే. దీనికి గాను మన మంత్రి హరీష్ రావు గారికి నేను కొచ్చగుట్టపల్లి ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాధ కంటే చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. అందరినీ కుటుంబ సభ్యులు, మన ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, మంచి పంటలు పండించుకోవాలని ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని స్టార్ట్ చేసి మన పంటలన్నీ కూడా, మన పొలాలన్నీ కూడా పాడి పంటలతో మంచిగా ఉండాలని, ప్రభుత్వం కనుక రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ఇలాంటి ఎన్నో ఈ ప్రాజెక్టు ద్వారా మరి ఈ ప్రాంతం మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక నంబర్ 1 మరి జిల్లాగా కాబోతున్నది. మరి దీనికి సహకరించిన, మరి దీన్ని ముందుకు తీసుకెళ్లిన అధికారులకు, మరి ఈ ప్రాజెక్టును పూర్తిగా చేసి మరి కాలనీ నిర్వాసితులకు కూడా తొందరలో ఇంత బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించిన మా అధికారులకు, మరి మంచి సీసీ రోడ్లు, డ్రైనేజు, వాటర్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఇవన్నీ ఒకటేసారి ఇంత స్పీడ్గా అందించిన అధికారులకు, మరి ప్రజాప్రతినిధులకు, మా శర్మ గారికి అందరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండలో సిపిఐ మరియు న్యాయవాదులు విద్యార్థులతో బస్టాండ్ ఆవరణలో రాస్తా రోకో నిర్వహించారు. కర్నూలులోనూ నూతన హైకోర్టు ఏర్పాటు చేయాలని, అలాగే జిల్లాలలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి ఎం నరసారావు, సీనియర్ న్యాయవాది రమేష్ బాబు, కబీర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన దేవనకొండలో అఖిల భారత విద్యార్థి సమైక్య, అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ కార్యాలయం నుంచి విద్యార్థులు, యువకులతో ర్యాలీ నిర్వహించి అనంతరం దేవనకొండ బస్టాండ్ నందు మానవహారంగా ఏర్పాటు చేశారు.
కర్నూలులో రాజధాని ఏర్పాటు చేసినప్పుడు గుంటూరులోన హైకోర్టు పెట్టారు. అంటే అప్పుడు ఒక చోట హైకోర్టు ఉంటే ఒక చోట రాజధాని ఉంటే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయని ఉద్దేశంతో ఆ రోజు ఆ విధంగా చేసినారు. తర్వాత పెద్దల ఒప్పందం మేరకు మన తెలంగాణలో వచ్చేసి అంతా కలిసిపోవడం వల్ల ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. ఇప్పుడు చివరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల మనల్ని అందరూ తప్పేసినారు. ఇప్పుడంతా కోస్తా ఏరియాలోనే అన్ని వ్యవస్థలు అక్కడే ఉంటే ఇబ్బందులు మనకది చాలా ఇబ్బందులు పాలవుతామనే ఉద్దేశంతో మన రాయలసీమలో ప్రత్యేకించి మన కర్నూలు జిల్లాలో వెనుకబడిన జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా ఉద్యమం చేస్తున్నాము. తెలంగాణ అటవీ శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వంటేరు ప్రతాప్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. మాసబ్ ట్యాంక్ అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్తి వారి, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ అండ్ ఎండి రఘువీర్, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందనలు తెలిపారు. అదేవిధంగా రఘువీర్ గారు, ఎండి గారు, మరి అధికారులు, మరి ఇక్కడ వచ్చినటువంటి మరి స్నేహితులు, అభిమానులు, గజ్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి మరి ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గం నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి గారికి బాధ్యత ఇవ్వడము, ఇదిగా కూడా అక్కడ ఫారెస్ట్ రీచ్ ఇరిగేషన్ అంతా కూడా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. మేము మొన్ననే ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కోమటిబండ ఏరియా అంతా కూడా చూపించి మరి ఏ విధంగా అడవులు అభివృద్ధి చేయాలో అదంతా కూడా కలెక్టర్స్ చూడడం జరిగింది. మరి దాంట్లో భాగంగా వంటేరు ప్రతాప్ రెడ్డి గారి పైన చాలా బాధ్యత ఉంది. బాగా అడవులను మరి డిపార్ట్మెంట్ను బాగా అభివృద్ధి చేసి ఈ డిపార్ట్మెంట్కు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి పేరు కూడా నిలబెడతారని చెప్పి మేము ఆశిస్తూ వారికి ఉదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులుండి వారికి నేను ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లాను ఎప్పటికీ బంగారంలాగా కాపాడుకోవాలని డీసీసీ బ్యాంక్ చైర్మన్ దేవేందర్ రెడ్డి గారు, ఇతర నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు అందరూ కూడా వచ్చి వారిని అభినందించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకంగా, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున వారికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు, ఉదయపూర్వక నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మండలంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో బహుజన కార్మిక యూనియన్ జనరల్ సెక్రటరీ కత్తుల యాదయ్య, సిపిఎం నాయకులు ఎండి పాషా, బురుగు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె మరి 33వ రోజు జరిగింది. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మెని విచ్ఛిన్నం చేయాలని ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో నానా విధాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. మాకు మొట్టమొదటి నుంచి కూడా ఆయన ఆంక్షలు పెడుతూ, కార్మికులను బెదిరిస్తూ, డెడ్లైన్లు పెడుతూ మరణాలకు కారణమైనటువంటి సీఎం 21 మంది ఈ రోజుకి చనిపోవడం జరిగింది. వాళ్ళ చావుల కారణం పూర్తిగా సీఎం ముఖ్యమంత్రి గారి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అయితే నిన్న సీఎం గారు మరి నేను తుది విడతగా 3 రోజులు గడువిస్తున్నా, మీరందరూ ఉద్యోగాల్లో జైన్ కావాలి, మరి జైన్ కాకపోతే ఇప్పటికీ 5,100 బస్సు ప్రైవేట్ అద్దె బస్సులు తీసుకొస్తా ఉన్నాం, లేకపోతే మీరు జైన్ కాకపోయినట్టయితే మొత్తం ఆర్టీసీనే ప్రైవేట్ చేసేసి తెలంగాణలో ఆర్టీసీ లేదు అనే విధంగా నేను చేస్తానడం నిజంగా ఈయన నియంత పాలన పరిపాలిస్తూ ఉన్నాడు అని చెప్పి ఈ మాటలు మాట్లాడడానికి మేము బాగా తీవ్రంగా ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇలా ఆర్టీసీ రహిత రాష్ట్రం చేయాలంటే నీ ఒక్కడి చేత కాదు, ఇందులో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా 31% వాటా ఉంది. మరి ఆ 31% వాటా ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉంటేనే తప్ప నువ్వు ప్రైవేట్ చేయడానికి వీలుంటుంది తప్ప, లేకపోతే నీ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ చేయడానికి వీల్లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఇది ప్రైవేట్ చేయడానికి కంకణం కట్టుకునేది ఎందుకంటే ఆర్టీసీలో 80,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని లేకపోతే ఇంకేదో ప్రాజెక్ట్ అని చెప్పి కోట్లాది రూపాయలు కూడగట్టుకొని ఇవాళ అన్ని ప్రాజెక్టులు ఖతమైపోయినాయి, ఇంకా డబ్బులు రావు. కేవలం మిలిగింది ఆర్టీసీ ఆస్తులే. ఇందులో 13,500 ఎకరాల భూమి ఉంది. దీని కనుక మనం ప్రైవేట్ పరం చేసినట్టయితే ఈ
భూములన్నీ మా కుటుంబ వంశానికి, మా కల్వకుంట్ల వారి వంశానికి సంబంధించిన వస్తాయని చెప్పి ఈ ఆర్టీసీ ఆస్తుల మీద కన్నుబడి ఇలా ప్రైవేట్ చేయడానికి కంకణం కట్టుకుంటూ ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, నీ బెదిరింపులకు ఏ కార్మికుడు లొంగడు. మా కార్మికులు చేస్తున్న సమ్మెకి, మా ధైర్యానికి, మా ఐక్యతకి, మా కార్మికులకు వస్తున్న గుండెపోటు కాదు, మీరు గుండెపోటు వచ్చి సాగకుండా చూసుకోవాలని చెప్పి కూడా మేము ఈ ట్వీట్ ద్వారా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ఆర్టీసీ కార్మికులు 37 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే మీకు కనీసం సీమ పుట్టినట్టు కూడా లేదు. ఇవాళ నిన్న ఎంఆర్ఓ విజయారెడ్డి మరణిస్తే అక్కడ మినిస్టర్లు రావడం జరిగింది, ఎంపీలు రావడం జరిగింది, మరి ఎమ్మెల్యేలు రావడం జరిగింది. అక్కడ ఉన్న హయ్యర్ అధికారులు వచ్చి ఆమెకు పరామర్శించి సావులో పాల్గొన్నారు. కానీ ఈరోజు దురదృష్టకరమైనటువంటి ఏమి తెలియని ఎడ్డి ముఖం మాకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నాడు. ఆర్టీసీ గురించి ఈ కొస తెలియదు, ఆయనకు మొదలు తెలియదు. ఇంకోటి ఇన్ఛార్జిగా ఉన్నట్టు ఎండి గారు ఉన్నారు, ఆయనకు ఏమీ తెలియదు. ఈయన కేసీఆర్ ఒక్కడే మోనోపాలిలాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి మొత్తం నేను ఒక్కటే, నేను ఏది చెప్తే అదే నడుస్తుందని చెప్పి ఇవాళ 21 మంది కార్మికులు చనిపోతే కనీసం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మినిస్టర్ కూడా కనీసం స్టేట్మెంట్ ఇచ్చిన పాపాన కూడా పోలేదంటే ఆర్టీసీ కార్మికుల మీద ఎంత కక్ష కట్టిండో ముఖ్యమంత్రి గారు ఇక్కడనే కనబడుతుంది. ఇవాళ కార్మికుల మీద కక్ష. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశానికి పెద్దపల్లి డీసీపీ రవీందర్ గారు మరియు ఏసీపీ ఉమేందర్ గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ భారతదేశంలోని ప్రజలందరూ కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉన్నారని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని, అయోధ్య కోర్టు తీర్పు ఎలా ఉన్నా అందరూ కలిసిమెలిసి ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో వన్ టౌన్ సీఐ పర్ష రమేష్, హిందూ ముస్లిం మత పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. సొసైటీగా మీరు పెద్ద మనుషులకు మీకు బాధ్యత, మీ పిల్లలు కావచ్చు, మీ మనమలు కావచ్చు, ఎవరైనా కానీ షెడ్యూల్ మనము ఎవ్రీ 1-2 months కోసారైనా మనం మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఆర్టీసీ డిపో మేనేజర్ పై జరిగిన దాడి పాత కక్షలతో జరిగిందని, దాడి చేసిన వారిని అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. డిపో మేనేజర్ పై జరిగిన దాడి పాత కక్షలతో జరిగిందని, బస్టాండ్లోని హోటల్ యజమాని ఈ దాడికి పాల్పడ్డాడని, గతంలో డిపో మేనేజర్ కు మరియు హోటల్ యజమాని అనేకసార్లు ఘర్షణ జరిగిందని, వాటిని దృష్టిలో పెట్టుకుని డిపో మేనేజర్ పై దాడి చేశారని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. విజయ్ కొంచెం బైన్సాలో నిన్న ఉదయం ఆర్టీసీ డిఎం జనార్దన్ గారి మీద దుండగుల దాడి 5-5:30 ప్రాంతంలో దాడి చేయడం జరిగింది. దానికి సంబంధించి బైన్సా పట్టణ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేయడము, ఆ తర్వాత వెంటనే ఇన్వెస్టిగేషన్ చేసి అతని ఎగ్జామిన్ చేయడం, జనార్దన్ గారిని ఎగ్జామిన్ చేస్తే అతను సస్పెక్ట్స్ పేర్లు చెప్పడము, వాళ్ళందరినీ కూడా మనం తీసుకుని ఎగ్జామిన్ చేయగా, అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేయగా దాంట్లో ఈ బస్టాండ్లో ఉన్న గ్రాండ్ హోటల్ యజమాని అయిన అతీక్ అహ్మద్ అతని దగ్గర పనిచేసే అతను అమీర్ ఫారేక్ అనే అతను ఈ ఆర్టీసీ డిఎం ఊరికే అతన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పి 2 కేసులు కూడా పెట్టించాడు తన మీద అని చెప్పేసి ఆ కోపం మనసులో పెట్టుకొని అతను ఏ విధంగానైనా కొట్టాలి లేదన్నా ఏదైనా చేయాలి అని చెప్పేసి చెప్పడంతో అమీర్ ఫారేక్ అనే అతను కూడా నాకు మరి డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పేసి అంటే ఆ డబ్బులు నేను ఇస్తానని చెప్పేసి 25,000 ఇస్తానని చెప్పేసి ముందు 17,000 ఒక 10 రోజుల క్రితమే ఇవ్వడం జరిగింది. అతను 10 రోజుల క్రితమే ఒక కారులో తన ఫ్రెండ్స్ని తీసుకొని అమీర్ ఫారేక్ ఇతన్ని కొట్టడానికి లేదంటే చంపడానికి రావడము, ఆ తర్వాత బాగా తాగి అతను కారులోనే పడుకోవడము, తెల్లవారిన తర్వాత మరి ఆ రోజు పని కాలేదని చెప్పి వెళ్ళిపోతారు. మళ్ళీ మొన్న 4వ తేదీ నాడు రాత్రి అతను ఈ అమీర్ ఫారేక్ అతని యొక్క ఫ్రెండ్స్ సోయలు, అఫ్రోజు, తర్వాత కార్ డ్రైవర్ నగేష్ అతను మా స్విఫ్ట్ డిజైర్ కారులో రావడము, వచ్చిన తర్వాత అక్కడ షెల్టర్ తీసుకొని ఇతను రోజు మార్నింగ్ పోతాడని చెప్పేసి తెలుసు కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వడం అనేది దాని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మనం చూసుకుంటే
మన లైఫ్లో, మన జీవితంలో, మన ఇంట్లో కూడా చాలా సమస్యలు ఉంటాయి. ఒక చాలా గొప్ప ఆట ప్లేయర్ లేడీ ఉండే అమ్మాయి సానే గారు. తను మొదట్లో ఆట ఆడేటప్పుడు, టెన్నిస్ ప్లేయర్ ఆడేటప్పుడు ఆమె ఆటలో అన్ని లోపాలు వెతకడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే మన ఇండియాలో ఉండేదంటే మనం వెతకడం అదే చేస్తాం. ఫస్ట్ మనం మంచి చూడం, చెడు చూస్తాం. మనం ఏ లోపం కనపడుతుంది అనేది మన కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు అంతే జనరల్గా మన సైకలాజికల్ యాటిట్యూడ్ అలా ఉంటుంది. ఆమె ఏం చెప్పిందంటే, కొన్ని సమస్యలు నేను పరిష్కరించి నేను సాల్వ్ చేసుకోవచ్చు. కొన్ని లోపాలు ఉంటాయి అవి పరిష్కారం కావు, వాటిని ఇప్పటికీ సాల్వ్ చేసుకోవాలి అనేది తను చెప్పిన గొప్ప మాటలు. ఇంకొకటి ఏంటంటే, సరే లోకల్ ఇష్యూ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనందరం కూడా మొన్న జరిగిన ఉప ఎన్నిక చూసుకున్నప్పుడు హుజూర్ నగర్ మనంతా టీఆర్ఎస్ కొంచెం నెగిటివ్ ఉంటుంది, గాలి వీస్తుంది ఆర్టీసీ కార్మికులతో అని చెప్పి అందరం అనుకున్నాం. అందరం జనరల్గా డిస్కస్ చేసాం. బట్ 30,000 మెజార్టీ పైన వస్తుంది అనేది కొంతమంది అనుకున్న సమాచారం. ఎందుకంటే సమస్య అనేది నా లోకల్ ఇష్యూ, నా ఏరియాది, నా 4 మండలానికి సంబంధించిన హుజూర్ నగర్ నా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎండి సోహెల్ పుట్టినరోజు వేడుకలను స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో బోధన్ ఎంపీపీ బుద్దే సావిత్రి, ఎండపల్లి ఎంపీపీ కొండెగుల శ్రీనివాస్, తెరాస పట్టణ అడహాక్ కమిటీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సోహెల్ భాయ్ నాయకత్వం. హ్యాపీ బర్త్డే సోహెల్ భాయ్, సోహెల్ భాయ్, హ్యాపీ బర్త్డే సోహెల్ భాయ్. రామ చౌదరి फोटो आना वहाँ तक कट कर दो, सेट गिरा रहा बस शेखर भाई रामना को कट कर दो, रामना तक ले दो। ये बटना तेरा कट कर दिया तू कट कर दे बाद में माइक ले लो ऐसे तो यार बात करो हम लोग को तुम्हारी तुम्हारे बारे में हम बोलते इसको इधर सीना सीना చాలు కదా. ఏదైతే ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు గారి సోదరుడైనటువంటి సోహెల్ గారి బర్త్డేను ఈరోజు ఆయన స్వగృహంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి సోహెల్ భాయ్ గారు మరి అన్ని ఎన్నికల్లో కూడా ఒక జిమ్మేదారి తీసుకొని ప్రతి ఒక్క నాయకుని గెలుపులో కూడా ఆయన తన వంతు కృషి చాలా ఉంటుంది. మరి ప్రతి ఎన్నికల్లో కూడా ఉత్సాహంగా ఉండి తెరాస పార్టీ విజయానికి మరి ఎన్నో మెట్లు మరి రచించి మరి ఎన్నో రకాలుగా మరి కార్యకర్తలకు న్యాయం చేస్తూ లోకల్ స్థానికంగా ఉంటూ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు మరి అష్టైశ్వర్యాలతో పాటు వారికి ఎప్పుడు మరి వాళ్ళ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ భగవంతుడు ఆయనకు ఆశీర్వదించాలని చెప్పని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలో గవర్నమెంట్ కళాశాలలోని పిల్లలకు స్కాలర్షిప్ పంపిణీ. పేద విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి రైతులు ఆందోళన. మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన కొనసాగిస్తామన్న రైతులు. రైతులు రోడ్లపైన ధాన్యాన్ని ఆరబెట్టవద్దని స్థానిక ప్రజలు రోడ్డుపై ధర్నా. ఆరబెట్టడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం. 130 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి. రంగాయకపురంగా పిలుస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న మంత్రి హరీష్ రావు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.